5th chapter, 15 to 17. అందరు కలిసి చదువుకుందాం. Let us all read together from Ephesians chapter 5, verse 15 to 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 17 దాకా. See then that you walk circumspectly, not as fools, but as wise, redeeming the time, because the days are evil. Therefore, do not be unwise, but understand what the will of the Lord is. ప్రార్థన చేసుకుందండి. కృపగల దేవ, ప్రేమగలైన వాల్మీకిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకు తండ్రి, స్తుతిస్తున్నామయ్యా, ఆరాధిస్తున్నాం తండ్రి, ఘనపరుస్తున్నాం స్వామి. కృప చూపించిన ప్రతి మాకున్నమయ్యా. సమయాన్ని ప్రభా మీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ కృప మా దయచేయని ప్రభా. అయ్యా యేసు ప్రభా, మీరు అనిపించిన ప్రతి మకరం తండ్రి ప్రభా, మీరే ప్రభా నన్ను మరుగుపరుచుకుని మీరే మాట్లాడిన ప్రభా, కావాల్సిన మాకు దయచేయం ప్రతి మకరం తండ్రి. అంతేడా మీరే సహాయం చేయని ప్రభా, ఎక్కువ చేయం ప్రతి మకరం నేను ప్రభా. సరైన పరిశుద్ధపరచని ప్రభానైనా, నన్ను పరిశుద్ధపరచని ప్రభానైనా, నన్ను క్షమించి ప్రభా, శుద్ధీకరించిన ప్రభా, మీ నా మహిమను వాడకుండా ప్రభా సాయం చేయం ప్రతి మకరం తండ్రి ప్రభా. ఏమి సన్నిధి మా దయచేయమని, మీ కృప మా దయచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ, స్థలాన్ని మీకు సమర్పిస్తూ, సమయాన్ని మీకు సమర్పిస్తూ యేసు ప్రభు నామమున తండ్రి, ఆమేన్. అందరూ ఈ వాక్యం చదువుకుందాం. 15th verse, 5th chapter, 15th verse, Ephesians. We have read this verse from Ephesians chapter 5, verse 15. చదవండి, తెలుగులో ఒకసారి చదవండి. Can anybody read this out in Telugu, please? ఇక్కడ చూడండి. See then that you walk circumspectly, not as fools, but as wise, redeeming the time, because the days are evil. సో ఇక్కడ వైస్ అని చెప్పిన మనకి ఏం గుర్తొస్తుంది వెంటనే? బీ వైస్ అంటే. So what does be wise mean here? ఏం గుర్తొస్తుంది మనకి? What can we remember when we say wise? బుద్ధిగల కన్యకలు, రైట్. సో బుద్ధిగల కన్యకలు ఎందుకు వాళ్ళని బుద్ధిగల కన్యకలు చెప్పారు వాళ్ళని? So why were they called the wise virgins? ఏం సార్? రెడీగా ఉన్నారు. దేనికి రెడీగా ఉన్నారు? వెల్కమ్ ద బ్రైడ్. అంటే రెడీనెస్ అంటే దేని గురించి రెడీగా? అంటే ఏం రెడీ అంటే ఏంటి ఇక్కడ? వాళ్ళు ఏం చేశారు? సరే ఒకసారి చదువుకుందాం అందరం ఒకసారి. చాలా రోజులు మనం చదువుకుని. So what does being ready mean here? Let us all read together so that there's clarity. ఎవరు తెలుగులో ఒకసారి ఆ పారబుల్ చదవండి. మాథ్యూ 5th chapter. Can anybody read this parable out in Telugu? Matthew chapter 5. Sorry, 25. 5 కాదు. Chapter 25. Matthew chapter 25. ఫస్ట్ నుంచి.
ఇక్కడ చూస్తున్నాం అందరం కూడా. అందరికి తెలిసిన ఉపమానం ఇది, స్టోరీ ఇది. 10 కన్యకలు వీరందరూ కూడా పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. So all of us know this parable. This is a parable about the 10 virgins. All of them are waiting for the bridegroom. వాళ్ళు చెప్పబడింది ఏంటంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. So it is said here that 5 of them are prudent and the other 5 are foolish. సో బుద్ధి గలవారు ఎందుకు అనబడారంటే వాళ్ళతో పాటు ఏం తీసుకెళ్లారంట? నూనె తీసుకెళ్లారు. అంటే వాళ్ళందరికీ ఏం చేశారంటే దీపాలు వెలిగించుకున్నారు. 10 మంది కూడా దీపాలు వెలిగించుకున్నారు. వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే 5 ఒక ఆలోచన అనమాట. ఏంటంటే దీపాలు ఒకవేళ లేట్ అయితే దీపాలు ఆరిపోతాయి కదా, దాన్ని మనం ఆయిల్ రెడీ చేసుకోవాలా, నూనె సిద్ధపరచుకోవాలని అనుకున్నారు వాళ్ళు. So 5 of the prudent virgins took along with them oil in flasks along with their lamps. So all of the 10 virgins were waiting for the bridegroom with lamps in their hands, but because these were prudent, they took extra oil in their flask if the bridegroom was late. ఇంకా 5 ఏం చేశారంటే సరిపోతుంది అనుకున్నాను, నూనె సరిపోతుంది కాబట్టి బ్రైడ్ గ్రూమ్ వచ్చేలాగా ఈ నూనె సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఏంది ఇది ఒకవేళ లేట్ అవుతుందేమో అనే ఆలోచన వాళ్ళకి రాలే. So the other 5 foolish virgins did not expect that the bridegroom would be late and hence did not carry any extra oil with them in their lamps, in their flasks. అయితే ఇక్కడ కీ థింగ్ ఏంటంటే ప్లాన్ ప్రకారము పెళ్లి కుమారుడు వచ్చి ఉంటే కనుక 10 మంది కూడా సెలెక్ట్ అయ్యేవాళ్ళనమాట. So the key thing to note here is that had the bridegroom come in time according to the plan, then all the 10 people would have been selected, 10 virgins would have been taken in. అక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న కిటుకు జరిగింది. ఏంటంటే పెళ్లి కుమారుడు లేట్ చేశాడు. So a small thing happened there is that the bridegroom was late. But while the bridegroom was delayed, they all slumbered and slept. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు లేట్ చేశాడో అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే రాత్రి కదా నిద్రపోదాం కొంచెంసేపు అనుకున్నారు. అందరూ పడుకుని నిద్రపోతున్నారు. So when the bridegroom was delayed, all of them slept while the bridegroom was late. ఒకవేళ బ్రైడ్ గ్రూమ్ టైంకి వచ్చేసి ఉంటే 10 మంది కూడా హ్యాపీగా అందరూ దీపాలు వెలుగుతూ ఉండేవి, అందరూ హ్యాపీగా బ్రైడ్ గ్రూమ్ని ఎదుర్కొనే వాళ్ళు, ఆయన వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు. Had the bridegroom come on time, then all of their lamps would have been lit and all of the 10 comfortably would have walked in. అయితే అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే ఆయన రావడానికి ఆలస్యమైంది. But unfortunately the instance was that the bridegroom was delayed. అప్పుడు ఈ సమస్య వాళ్ళకి వచ్చిందన్నమాట. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే దీపాలు నూనె ఆరిపోతున్నాయి, నూనె అయిపోయి దీపాలు ఆరిపోతున్నాయి. Then this problem came about that since they were running out of oil, their lamps were going out. అప్పుడు ఏమైందంటే ఈ బుద్ధి గలవారు అంటే ఎవరైతే ఆల్రెడీ నూనె వాళ్ళతో పాటు తీసుకెళ్లారో వాళ్ళు ఏం చేశారంటే హ్యాపీగా దీపాలు రీఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. So the prudent virgins, since they had extra oil in their flask, they refilled their lamps and they were going along. అంటే అందరు నిద్రపోతున్నప్పుడు సడన్గా వాళ్ళకి హౌస్ లేపారనమాట. అరే వచ్చేసాడు పెళ్లికి మనం వచ్చేసాడు అందరు లేండి అని ఒక శబ్దం వినబడింది. When all of them were sleeping, they were suddenly awoken saying that the bridegroom is here. అప్పుడు దాకా మండుతున్న దీపాలు ఆరిపోవడం మొదలెట్టింది. So the lamps that were burning till then started flickering, started going out. ఈ బుద్ధి గలవారు ఆయిల్ రీఫిల్ చేసుకుని మళ్ళీ ల్యాంప్స్ వెలిగించుకుని వెంటనే బయలుదేరుతున్నారు అనమాట. బుద్ధి లేని వాళ్ళు దీపాలు ఆరిపోతుంటే వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక బుద్ధి గల అందరికి అడుగుతున్నారు, అరే కొంచెం నూనె మాకేయండి, నేను మా ఆయిల్ కూడా మా ల్యాంప్ కూడా ఫిల్ చేసుకుంటామంటున్నారు. So the prudent were refilling their lamps and they were going along, but the foolish that did not get any extra oil with them were asking the prudent if they could borrow some oil from them so that they could also light their lamps. అయితే బుద్ధిగలో చెప్తున్నారు, లేదు అట్ట కాదు, ఇప్పుడు మీకు ఆయిల్ మీ ఇచ్చానుకోండి మాకు సరిపోదు మీకు సరిపోదు, ఎందుకు వచ్చింది కూడా మీరు వెళ్ళి కొనుక్కోండి, షాప్కి వెళ్ళి కొనుక్కోండి చెప్తున్నారు. So the prudent tell the foolish virgins that if we give our oil to you, it might not be enough for both of us.
So you better go to the shop and then get some for yourselves. అయితే వీళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చే లోపల పెళ్లి కుమారుడు చేశాడు. So by the time they went to the dealers and bought some for themselves, the bridegroom had already come. అయితే పాప మిడ్ నైట్ షాపులు ఉంటాయా? మిడ్ నైట్లో ఆయిల్ షాపులు ఉంటాయా? Are there any oil shops in the middle of the night? అప్పుడు ఏం చేసి ఉంటారు వాళ్ళు వెళ్ళి మేబీ ఆ షాప్ ఓనర్ని లేపి నాక్ చేసి డోర్ వచ్చి కొంచెం ఆయిల్ ఇవ్వని అడిగి తెచ్చుకుని ఉంటారేమో. So they went to the dealers' houses and then woke them up and then asked them for some oil and then got more oil for themselves. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది అండ్ వైల్ దే వెంట్ టు బై ద బ్రైడ్గ్రూమ్ కేమ్ అండ్ దోస్ హూ వేర్ రెడీ వెంట్ ఇన్ విత్ హిమ్ టు ద wedding and the doors was shut down. Afterward the other virgins came also saying loud open us. సో ఇక్కడ ఏముందంటే వాళ్ళు పాప ఎట్లా ఆయిల్ సంపాదించేశారు, సంపాదించుకుని తిరిగి వచ్చారు. So these foolish virgins went and got oil for themselves in one way or the other. They did get oil and they came back. ఇది జరిగిన విషయం ఏంటంటే డిలే అయిపోయింది. So the thing that happened there was that they were delayed. లేట్ అయిపోయిన వల్ల అంత లోపల పెళ్లి కుమారుడు సిద్ధంగా కలిగి ఉన్న 5 వెర్జిన్స్ తోటి లోపలికి వెళ్ళిపోయాడు. So because they were delayed, the bridegroom went inside with the prudent virgins who were ready with the lamps. తర్వాత తలుపు వేయబడింది. And after that the door was closed. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పాపం 10 మంది పెళ్లి కుమారు కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే 5 కొంచెం తెలివి కలిగి కొంచెం ఎక్కువ ఆలోచించానమాట. ఒకవేళ ఏమైనా జరిగితే, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే, ఒకవేళ ఇట్లయితే అని చెప్పి వాళ్ళు కొంచెం ఏం చెప్పాలి ప్రోయాక్టివ్గా ఆలోచించి దాని దగ్గర నడుచుకున్నారు. So we can see here that all 10 of them were waiting for the bridegroom, but only 5 of them expected what if something goes wrong and then took some extra oil in their flasks with them. అయితే ఇంకా 5 ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే చూసుకుందాలే, వచ్చినప్పుడు చూసుకుందాలే, ఆయన చెప్పిన టైం ఇదే కదా, ఆ టైంకి వచ్చేస్తాడులే, ఆ టైం లోపల మనకున్న ఆయిల్ సరిపోతుంది, అప్పుడు దాకా మనం ల్యాంప్స్ని మెయింటైన్ చేసి అనుకున్నారు వాళ్ళు. So the rest of the 5 foolish virgins thought that the oil that they already had with them would be sufficient and they did not carry anything because they thought the bridegroom would come in time. సో మనకి అనుకున్న ప్రకారం అన్నీ జరిగిపోతే దానికి మనం వయసు గమనించిన అవసరం లేదు. So if everything goes in accordance with plan, then we do not need to be wise there. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు బుద్ధి కలిగి ఉండని చెప్తుంది. But the Bible tells us to be wise. ఎందుకంటే అనుకున్నవన్నీ అన్ని సమయంలో జరగకపోవచ్చు. Because all the things that we have planned out might not happen in accordance with the plan. చూడండి, మనం చూసిన వచనంలో see then that you walk circumspectly, not as fools but as wise. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు అనుకోని రీతిగా అక్కడ ఆలస్యం జరిగింది. కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. వాళ్ళు కొనుక్కోడానికి వెళ్ళి టైం తీసుకుని తిరిగి వచ్చే లోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధంగా ఉన్న 5 తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. So we can see there that the 5 they were waiting for the bridegroom to come. The bridegroom was circumstantially delayed, and as a consequence of that they ran out of their oil, and then they went out to get more oil, and by that time the bridegroom came and the doors was closed. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మనము చెప్పబడి దానికంటే కూడా మనకు తెలిసిందనే వాటికంటే కూడా ఒక స్టెప్ ఎక్కువ ఆలోచించి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. So more than the things that we are told, we should be thinking ahead by a step and then be planning ahead. ఎందుకంటే మన ఈ లోకపరంగా చూస్తే మనకి ఒకసారి మిస్ చేసినా మళ్ళీ అవకాశాలు వస్తూ ఉంటాయి. So in the world, if we look at it, even if we miss a chance once, we might get more chances. అయితే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే రాకడప్పుడు ఒకే ఒక ఛాన్స్.
So the thing that is being spoken about here is about the rapture, and the rapture is only going to be once. అది కానీ మిస్ చేస్తే మిస్ చేసినట్టే. ఇంకా If we miss that, then we've missed everything. ఈ లోకంలో మనము కోల్పోయే విషయాలు వచ్చి చిన్న చిన్న విషయాలు, టెంపరీ థింగ్స్ అవన్నీ కూడా. So the things that we might lose out in this world are all small, minute, temporary things. అయితే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే నిత్యమైన విషయం, దట్ ఈస్ ఫర్ ఎవర్, దట్ విల్ బి ఫర్ ఎవర్. So the thing that is being spoken about here is going to be forever. ఒకవేళ పొందుకుంటే చాలా పెద్ద బెనిఫిట్, పోగొట్టుకుంటే చాలా పెద్ద లాస్. So if we gain it, it is a very big benefit, but if we lose it, it is a very big loss. ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఇది ఎప్పుడు వస్తాడని, మనం కానీ సిద్ధంగా లేకపోతే మనము ఆయనతో పాటు ఎత్తబడము, విడువబడతాం. So when our Lord Jesus Christ is going to come back to the world, since we do not know when he is going to come back, if we are not ready for him, then we will be left behind. తిరిగి మళ్ళీ మనం అవకాశం ఎత్తుక్కున్నా కూడా మనకి ఆ ఛాన్స్ దొరకదు. ఇంకా If we search for the same opportunity over and over again also, we will not be finding it again. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ వర్జిన్స్ 10 వర్జిన్స్ ఎవరిని సూచిస్తుంది? We can say, when we are looking here, what do the 10 virgins represent here? Believers in the church. అవునా? It might represent the believers in the church. ఎందుకంటే 10 మంది కూడా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. Because all the 10 of them are waiting for the bridegroom. అన్యులు కాదు. So they're not unbelievers. అయితే వాళ్ళు బిలీవర్స్ అయినా కూడా 10 మంది కూడా రాకడ కోసం ఎదురు చూస్తున్నా కూడా ఆ బిలీవర్స్లో కొంతమంది మాత్రమే ఎత్తబడుతున్నారు. So even though those 10 are believers, even though those 10 are waiting for the Lord's coming, only 5 of them have been taken in. ఒకే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి సిద్ధపాటు లేదు. The only difference between them is that they did not have the readiness for it. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండడం. So the extremely important thing here is that to be ready. ఈ పారబుల్ మనం చూస్తున్నాము, వాళ్ళకి ఏం మిస్సింగ్? So in this parable, when we are looking at it, what is missing for them? ఏం మిస్సింగ్? ఆయిల్ అంటే ఏమనుకుంటారు? ప్రేయరా? ఆయిల్ దేనికి సూచిస్తుంది? సాల్వేషన్. So we can see here that the 5 foolish virgins did not have oil with them. Now what does oil represent in our lives? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఎవరు చెప్పింది? ఓకే, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. తర్వాత అనాయింట్మెంట్స్ అంటే హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్, అదేనా? అనాయింట్మెంట్. తర్వాత ఇంకా సో ఇక్కడ కమెంటరీస్లో ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కవర్ అవుతున్నాయి అనమాట. అంటే అన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట. స్కాలర్స్ ఒకరు ఒక ఒపీనియన్ చెప్తున్నారు అనమాట. కొంతమంది హోలీ స్పిరిట్ అని చెప్తున్నారు, కొంతమంది ఏంటంటే హోలీ స్పిరిట్ అంటే మన హోలీ స్పిరిట్ మన నాలుగు నుండి రక్షించబడిన తర్వాత అని కొంతమంది చెప్తున్నారంటే ఏం చెప్పాలా, ఈవెన్ క్రియలు, గుడ్ డీడ్స్ అంటే ఫ్రూట్ఫుల్నెస్. సో ఇవన్నీ చెప్తున్నారు. నా ఒపీనియన్ కూడా అదే అనమాట. నేను కూడా ఏంటంటే కూడా ఫ్రూట్ఫుల్నెస్ అంటే మనము మంచి దేవుడు చెప్పిన వాటిని మనం లోబడి దాన్ని క్రియలుగా చేయకపోయింటే, క్రియలు చూపించకపోయింటే, థింగ్ ఎందుకంటే చెప్తున్నా అంటే ఇప్పుడు వేరే అనుకోండి, ఏమన్నా అనుకుంటే ఇమీడియట్గా చేసేయచ్చు కదా వేరే వాటిని. రిపెంటెన్స్ అనుకోండి, వెంటనే మోకాలు క్షమాపణ అడగచ్చు దేవుడి దగ్గర, దేవా నన్ను క్షమించు, అయిపోతుంది. తర్వాత లేకపోతే దేవా నా పాపాలను క్షమించు, లేకపోతే నన్ను యాక్సెప్ట్ చేయండి ప్రభా, నేను తెలియకుండా చేసాను చెప్తే వాళ్ళు కూడా క్షమించి ఒకటి యాక్సెప్ట్ చేయబడతారు. అది ఇక్కడ ఏమిటంటే వాళ్ళు అనుకున్నా కూడా చేయలేకపోయారు. వాళ్ళు టైం లేదు అక్కడ. అంత క్విక్గా చేయగలిగిన విషయం ఒకటి ఉండాలన్నమాట. అంటే అంత చేయలేకపోయిన విషయం వాళ్ళది.
రెడీనెస్ అదే. అంటే ఏంటంటే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ మిస్సింగ్. ఆ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇమీడియట్గా చేయలేని కాంపోనెంట్ అది. అంటే మనం అనుకున్న వెంటనే జరిగిపోకూడదు అది ఇమీడియట్ చేయలేము. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మన సిద్ధపాట్ల ఉండడం అంటే ఏంటంటే రక్షించబడ్డాము, అయినా కూడా మనము వరల్డ్లీగా మిక్స్ అయిపోయి అన్ని తప్పులు చేసుకుంటూ అన్ని చేసి కంటిన్యూ అవుతా ఉండి ఎప్పుడు రావచ్చేమో దేవుడు అనుకోవచ్చు. So the things that we've said right now were all in the commentaries that I went through. But the one thing that I think would represent the oil that is being spoken about is having the fruits of the Spirit, that is the good deeds that we're talking about. Why I think that would be the most appropriate thing there is because the other things, they could have been gained instantly, as if they did not have repentance, they could have instantly asked for repentance and it would be granted unto them. If they did not have the other things also, they would not have taken as much time as shown here. But good deeds or the fruits of the Spirit would have needed time to be fulfilled. సో థింగ్ ఏంటంటే ఈ ఒకవేళ వాళ్ళు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ అయినప్పటికీ కూడా అల్టిమేట్ థింగ్ ఏంటంటే మనము ఎనీ టైం దేవుడు రావచ్చు అన్న ఒక మైండ్ సెట్ తోటి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. So we must protect ourselves with the mindset that any time the Lord can come. ఒకవేళ మనం బైబిల్ చూస్తుంటాం, చాలామంది చెప్తారు కదా యేసు ప్రభు సో అండ్ సో ఇయర్లో వస్తాయని చెప్తారు. కొంతమంది బయట వింటూ ఉంటాం న్యూస్లో. So we will be hearing a lot of news and people saying that the Lord Jesus is going to come on this year or the other year. బైబిల్ ఏం చెప్పబడింది అంటే దొంగ వలె వస్తానని చెప్పబడింది. So it is said that he will come like a thief in the night. దొంగ ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదు. So nobody knows when a thief is going to come. కాబట్టి ఎవరైనా వచ్చి మనకి ఈ 2027లో వస్తాడు, 2028లో క్యాల్కులేషన్ వేసి చూపిస్తారు, మాట లెక్కలు వేసి చూపిస్తారు. So a lot of people might come to us and tell us that he's going to come in 2027 or 2028. They might show a lot of calculations as to the reasoning behind why he will come in that year. దొంగ ఎప్పుడు వస్తానో ఎవరు లెక్కేయగలరా? So can anybody calculate when the thief is going to come? కాబట్టి ఇవన్నీ కూడా మనం మోసపోతుంటాం. కానీ థింగ్ ఏంటంటే ఎప్పుడో రావచ్చు, ఎనీ టైం రావచ్చు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. So a lot of people are deceived by this, but he might come at any time and we must be ready for any time. దేవుడు వచ్చినప్పుడు మనలో ఏమైనా కలుషితం ఉంటే, లేకపోతే మన ఏమన్నా ఏం చెప్పాలా, మనకి ఏమైనా లోపాలు ఉంటే మనలో, దేవుడు వాటిని చూసినప్పుడు మన అవన్నీ మిస్సింగ్ కాంపోనెంట్స్ లాగా అనమాట అవన్నీ. So if we have any malice in us when God comes, if we have any shortcomings in us, when God looks at us, those are the missing components for him. అది దేవుడు మనం ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయిల్ మనలో లేదు కాబట్టి మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటాం. And because that oil, God is waiting for us, but because we do not have that oil, then we will be in a very unsafe position. కాబట్టి ఇక్కడ మనము ఆ 5 బుద్ధిగల కన్యలాగా ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యలాగా ఉండకూడదు. So we must be like the prudent 5 virgins in the parable, not like the other 5 foolish ones. కాబట్టి మనం ఈ లోకంలో మన చుట్టూ చాలా టెంప్టేషన్స్ మనకు ఉంటాయి, దేవుని బిడ్డలకు కూడా. ఎందుకంటే దేవుడు అక్కడ లేటుగా వచ్చిందని ఒక భ్రమ, లేకపోతే మనకు చచ్చిపోము అని ఒక ధైర్యము, లేకపోతే మనం భక్తులమే అని ఒక ఫీలింగ్, లేకపోతే నేను రక్షించబడ్డాను కదా, నేను రోజు ప్రేయర్ చేసుకున్నా, బైబిల్ చదువుకున్నా అన్న ఒక ఫీలింగ్, ఇవన్నీ కూడా మనల్ని మోసం చేస్తాయి. So even for God's children, for believers as well, we will have a lot of temptations in the world around us. One would be that we might think the Lord is not going to come anytime soon. Another would be that we might think that we are not going to die anytime soon. Another would be that we might be in the deception that we're saved, so nothing can harm us. కొంతమంది కొన్నిసార్లు అనుకుంటాం మనం ఇంకా టైం ఉందిలే, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేసుకుందాం కొద్ది రోజులు, మళ్ళీ దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మంచిగా అయిపోదాం. Some might think that since we have a lot of time, we might as well enjoy life now and then go to the Lord and then ask for forgiveness. కొంతమంది చెప్తా ఉంటారు కదా మనం, అరే దేవుడిని నమ్ముకో, యేసు ప్రభువుని స్వీకరించు, రక్షించబడు, దేవుని బిడ్డల, అంటే దేవుని స్వీకరించి పిలిచినప్పుడు, రక్షించబడని చెప్పినప్పుడు, లేకపోతే బాప్తిజం తీసుకొని చెప్పినప్పుడు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే
తొందర అవసరమా, నాకు చిన్న వయసు తక్కువే కదా, నాకు కొంచెం చదువుతుందిలే, కొద్ది రోజుల తర్వాత చేసుకుందాంలే. తెలుసు, దేవుడు తెలుసు, యేసుప్రభు నిజమైన దేవుడిని తెలుసు, యేసుప్రభు పాపాల కోసం చనిపోయాడని తెలుసు, ఆయన చనిపోయి తిరిగి లేచాడని తెలుసు, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ క్షమిస్తాడని తెలుసు. ఇంకేందంటే క్షమించబడిన తర్వాత మనం లైఫ్ ఎంజాయ్ చేయలేం కదా అన్న భయంతో కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తాం అనుకుంటాం. So a lot of times when we hear the call for us to be saved or to be baptized in the Lord, we might think just because if we do that, we might not be able to enjoy life, and that is why we keep postponing it, thinking that we are young, we do not need to respond to the call immediately. ఎందుకంటే అందరికి తెలిసిన విధంగా రెండు జరగచ్చు లైఫ్లో. So in everybody's lives, two things might happen. ఒకటి దేవుడు రాకడా, ఇంకొకటి ఏంటంటే మనం చనిపోవచ్చు. So one is the Lord's coming, and two is we can die whenever. రేపు ఉంటామని గ్యారంటీ మనుషులు ఇవ్వబడలే ఎవరికి కదా, అంటే అన్లెస్ అంటే దేవుడు ప్రామిస్ చేస్తే తప్ప. So we have not been given the guarantee that we will be there tomorrow unless until the Lord has given us a promise. కాబట్టి ఈ రెండు మనకి చేతిలో లేవు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి మనం మోసం చేసుకుంటాం. And because we do not know any of these two things, or because these are not in our hands, we are deceiving ourselves. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా మన దేవుడి ముందు లెక్క చెప్పాల్సిందే. So if any of these two happens, then we are to give an account to the Lord. కాబట్టి మనకి చూసుకున్న ఉపమానం ప్రకారము మన దీపాల్లో నూనె ఎల్లప్పుడూ ఉండేలా మనం చూసుకోవాలా. In accordance with the parable that we saw before, we must ensure that there is oil in our flasks always. ఎనీ టైం దేవుడు వచ్చినప్పుడు మనం దేవుడితో ఎత్తబడడానికి అది చాలా ఉపయోగంగా ఉంటుంది. So whenever the Lord comes, it will be useful that we might be lifted along with the Lord. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది, ఆ 10 కన్యకలు వాళ్ళు బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఆయిల్ కొనుక్కుని తిరిగి వచ్చి మళ్ళా ఆ డోర్కి నాక్ చేస్తున్న వచ్చి నాక్ చేయడం ఏమడుతున్నారు, లార్డ్ లార్డ్ ఓపెన్ టు అస్. బట్ హీ ఆన్సర్డ్ అండ్ సెడ్, అష్యూర్డ్లీ ఐ సే టు యూ, ఐ డు నాట్ నో యూ. ఎవరు చదవం తెలియలేదండి? 11, 12. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, మనం ఆ టైంలో మనం వెంటనే మనం రిపెంట్ అయిపోవాలి, లేకపోతే వెంటనే మనం మార్చుకోవాలి, వెంటనే మనము దేవుడి దగ్గర మనం సరి చేసుకుని మళ్ళా హెడ్ అండ్ హెవెన్కి వెళ్ళిపోవాలా అని ప్లాన్ చేసుకుని మనం ట్రై చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఏం లేదు. So if we wait till that last moment and then we think when the Lord comes I might repent, or when it is time I might repent, we might not have that time. ఎందుకంటే తలుపు వేయబడింది, పల్లి కుమార్ చెప్తున్నాడు, మీ ఎవరు నాకు తెలియదు. Because the door has been closed, and then they've been told that I do not know who you are. కాబట్టి ఇవన్నీ మనకి ముందే చెప్పబడింది అనమాట. ఏంటంటే రెండో రకప్పుడు దొంగ వల్ల యేసుప్రభు వస్తాడు కాబట్టి మనము సిద్ధం కలిగి ఉండాలా, ఎనీ టైం ఏమైనా జరగచ్చు. And that is why we've already been told all of this before, that the Lord Jesus Christ might come as a thief in the night, and we never know when he is going to come, and we must be prepared for his coming. సో ఇదొక విషయం అనమాట. ఇంకా సెకండ్ థింగ్ చూద్దాం ఇక్కడ, ఎఫిషియన్స్ 5th chapter 15th verse. Let us look at the second thing here, Ephesians chapter 5 verse 15. దినములు చెడ్డవి కనుక ఏం చేయాలంట, సమయమును సద్వినియోగం చేసుకోవాలా. థింగ్ ఏంటంటే సమయం అని మనం ఏం చేయాలంట, సద్వినియోగం చేసుకోవాలి. And because days are evil, and we must make the most of our time. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి ఇక్కడ? So what does making most of our time mean here? పెండింగ్ పెట్టకూడదు. దేన్ని పెండింగ్ పెట్టకూడదు?
ఓకే, అది రక్షణ లేని వారికి, రక్షణ ఉన్నవారికి టేబులా? పార్ట్ టేకింగ్ టేబులా? ఓకే, సింపుల్ థింగ్ ఏంటంటే అకౌంటబిలిటీ. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఎట్ట వాడుతున్నాం. So the primary thing here is accountability with the time that God has given to us. How are we using the time that the Lord has given to us? ఎందుకంటే మనం చూసాం ఇంతకుముందు వర్జిన్ పారబుల్లో కూడా టైం ఓరియంటెడ్ అది. So when we look at the parable of the virgins as well, we can see that the parable is oriented towards time. డిలే, ఇప్పుడు రాకడా లేట్ అయినప్పుడు, పల్లి కుమారుడు రావడం లేట్ అయినప్పుడు అంటే ఏంది? టైం సంబంధించింది. So it talks about the coming being delayed. So it is completely related to the time. ఇక్కడ చూడండి, రిడీమింగ్ ద టైం. ఇక్కడ చెప్పండి, ఏమని చెప్పండి? రిడీమింగ్ ద టైం బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. డేస్ ఆర్ ఈవిల్ కాబట్టి ఎందుకు టైం ఎందుకు రిడీమ్ చేసుకోవాలా? So because the days are evil, we must make the most of the time that is given. సో భూమిలో మనం దేవుడు మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద ఏం చెప్పాలా బెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే టైం. So one of the best resources that the Lord has granted to us on this earth is time. టైం అంటే మనకి ఇంతంతగా టైం దేవుడు ఇచ్చింది. మనం ఎన్నో సంవత్సరాలు మన లైఫ్ దేవుడు ఇచ్చాడు మనకి. చిన్నప్పటి నుంచి మనం పుట్టాము, పెరిగాము, ఎదిగాము. యూత్ ఏజ్ ఒక మంచి ఏజ్. యూత్ టైం తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు. ఇంకా మనకి టైం ఉంటుంది. ఇంకా వృద్ధాప్యం వస్తుంది, టైం ఉంటుంది. ఇంకా ఏ కొద్ది అంత చాలా దాదాపు మనిషికి దేవుడు మినిమం 70 years అంటే మామూలుగా లాంగ్ లైఫ్ అని చెప్పినప్పుడు, దీర్ఘాయుష్ అంటే 80 years. కొంతమందికి ఇంకా ఎక్కువ గ్రేస్ ఉంటే ఇంకా 90 years అట్లా బతుకుతారు. థింగ్ ఏంటంటే దేవుడు మనకి ఇనఫ్ టైం ఇచ్చాడు మనకి. So the Lord has given us enough time in the lifetimes that He has granted unto us. ఆ టైంని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలంట. And the time that is granted to us, we must make use prudently. రక్షించబడిన తర్వాత కూడా దేవుడు ఇచ్చిన టైంని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. Even after being saved as well, we must make use of the time that the Lord has granted to us. కానీ చెప్పండి, do not be unwise but understand what the will of the Lord is. సో థింగ్ ఏంటంటే టైంని సద్వినియోగం చేసుకుంటే అందులో చాలా చాలా ఉపయోగాలు. ఇంకొక విషయం ఏంటంటే అకౌంటబిలిటీ చెప్పాను కదా, మనకి ఇవ్వబడిన రిసోర్స్కి మనం జవాబు చెప్పాలి. వీఆర్ అకౌంటబుల్. So that is why it says here to not be foolish and to understand what the will of the Lord is. And that is why we are accountable to the Lord for the time that He has given to us. సో ఇక్కడ ఏమనుకుంటా అంటే ఇంకా కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ చూస్తే అకౌంటబిలిటీ ఎంత ఏంటంటే మన దేవుడికి ఇచ్చిన రిసోర్సెస్కి మనము అకౌంటబుల్. So another thing is that we are accountable for the resources that the Lord has given to us. అంటే అది కావచ్చు, టైం కావచ్చు, మనకి ఇవ్వబడిన వెల్త్ కావచ్చు, లేకపోతే మనకి ఇచ్చిన టాలెంట్స్ కావచ్చు. ఏమన్నా కూడా దేవుడు మనకి ఇచ్చాడంటే దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం, ఎట్లా సద్వినియోగం చేస్తున్నాం. So it can be anything, it can be time, it can be talents that the Lord has given to us or anything else, but we are accountable as to how we are using them in front of the Lord. దేవుడు మనకి ఇచ్చాడంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. So if God has given something, then there is a purpose to it. దేవుడు మనం ఇంతకాలం ఈ భూమిలో మనం ఉంచాలంటే మనం ఇప్పుడు మనం ప్రాణం కలిగి ఉన్నామంటే, బతికున్నామంటే దానికి ఒక పర్పస్. So there is a purpose behind why the Lord has allowed you to stay alive in this earth so far. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడంటే, రేపు ఇచ్చాడంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పర్పస్ ఉంటూనే ఉంటుంది కదా. So if the Lord has granted you today and if He has granted you tomorrow, then there is a purpose for today and tomorrow as well. అట్లే మనకి ఇచ్చిన మనీ, ట్రెషర్. So the same applies for the money and the treasure that the Lord has given to us as well. దేవుడికి మనకి ఇంత డబ్బులు ఇచ్చాడు. So why has God given us this the money that we have? మనకి ఆఫ్ కోర్స్ మన మనీ సేవ్ చేసుకోవద్దని చెప్పట్లే నేను. I'm not saying that we mustn't be saving money. అంటే మనకు కావాల్సిన మనీ ఉండాలి, మన పిల్లలకు కూడా చేర్చి పెట్టాలా. So we must have enough money for ourselves and we must make sure we are saving up for our kids as well. అట్ ద సేమ్ టైం ఆ మనీ ద్వారా మన తప్ప వేరే వాళ్ళకి ఉపయోగం ఉందా? So is there another use to the money that we have? దేవుడు మనకి ఇస్తున్న ఆ రిసోర్స్ని
మనము దేవుడి మీద నిలబడి ప్రభు నాకు ఇంత డబ్బులు ఇచ్చావు, నేను ఇట్ట వాడిందని అని చెప్పగలమా? So can we stand in front of the Lord and say in accordance with the resources that the Lord has granted to us, God, you've given me this, I have used this so and so in this manner. దేవుడు మనకి ఇచ్చానుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అనుకున్నాం మనకి ఒక 1 crore ఇచ్చానుకోండి, 1 crore rupees ఇచ్చాడు. ఆ 1 crore rupees తీసుకొని మనం లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాం, ఏమో చేస్తాం, చచ్చిపోయిన తర్వాత దేవుడు నిలబడతాం. దేవుడు అప్పుడు నిలబడి అడుగుతాడు, బిడ్డ నీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను కదా, ఆ 1 కోటి రూపాయలతో ఏం చేసావు? So if the Lord grants you 1 crore rupees in your life and you've enjoyed with it and you've done whatever you want with it and you've died and you've gone in front of the Lord and the Lord asks you, son, I have given you 1 crore rupees, what have you done with it? సో దానికి మనం జవాబు చెప్పగలిగి ఉండాలి. We must be able to answer to where and what we have done with that. ప్రభువా నాకు ఇచ్చిన డబ్బుల్లో నేను మంచిగా హాలిడే ఎంజాయ్ చేశాను, లేకపోతే మంచి రెస్టారెంట్స్కి వెళ్ళి బాగా తిన్నాను, మా ఫ్యామిలీని మంచిగా బయట ట్రీట్ చేసాము, మేము మంచి డ్రెస్సులు కొనుక్కున్నాము, మంచి పెద్ద లగ్జరీ కార్స్ కొనుక్కున్నాము, లేకపోతే బాగా ఎంజాయ్ చేసాం ప్రభువా, నీకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను కదా, మీకు గుర్తుంటుంది కదా అంటారు. So we can go to the Lord and we can say that we've eaten out a lot, we've gone to a lot of restaurants, we've got to vacations, we've gotten luxury cars for ourselves, and we can also tell the Lord, I've thanked you many times for it, you might remember. సో దేవుడు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పాం, కానీ మనం నిజంగానే రైట్ వేలో దాన్ని సద్వినియోగం చేసామా? So we've thanked the Lord for what He's given to us, but have we used it in the right? Have we used what is granted to us in the right manner? ఇలాంటి వాళ్ళని దేవుడు చూసి అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు కదా, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదు కదా, నేను చెరసాలను చూడడానికి రాలే కదా, నేను అనాథగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకోలేదు అంటాడు అనమాట. So to these people the Lord will say, you have not given water to me when I was thirsty, you have not fed me when I was hungry, you have not clothed me when I was naked, and you have not taken me in when I was an orphan. అప్పుడు పీపుల్ అంటారు, ప్రభా నేను ఎప్పుడు చూసాను ప్రభా, నువ్వు ఎప్పుడు మా ముందు ఆకలిగా కనబడ్డావు, ఎప్పుడు మా ముందు డ్రెస్సులు లేకుండా కనబడ్డావు, ఎప్పుడు మా ముందు నువ్వు అన్యుడు కనబడ్డావు, ఎప్పుడు మా ముందు నువ్వు చెరసాలను, ఈ వెనిగానే మేము చూసుకుని తప్పకుండా మీకు చేసి ఉంటాం కదా అంటారు. కానీ దేవుడు చెప్తాడు, ఈ మిక్కిలి అల్పులైన వీళ్ళకి మీరు ఏం చేయలేదో అది నాకు చేయనట్టే. So you might ask the Lord, when have I seen you thirsty, when have I seen you hungry, when have I seen you without clothes, when have I seen you as an orphan? But the Lord will answer in return, whenever you've seen all of these people who do not have anything in front of you and not helped you, have not helped me. దేవుడు ఇక్కడ థింగ్ ఏంటంటే, నీకు రిసోర్స్ ఇచ్చాను, బట్ నీ పక్కన ఉన్నవాడికి కొదువు ఉందని తెలిసి, ప్రత్యేక అవసరం ఉందని తెలిసి, వాడు పేదరికంలో కష్టపడతారని తెలిసి, వాడు ఆకలిగా ఉందని తెలిసి, వాడు బట్టలేని తెలిసి, వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి కూడా నీ రిసోర్స్ నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే. So the Lord will say, despite knowing that the other person beside you has less money than you, is suffering in poverty, and he does not have enough with him, if you've not helped that person, అప్పుడు దేవుడికి మనం జవాబు చెప్పాలి. దాని శిక్ష బైబిల్లో శిక్ష ఉందని కదా. మేకలు గొర్రెలు విడదీసినప్పుడు మేకలకి కొన్ని చెప్పాడు దేవుడు, గొర్రెలు కొన్ని చెప్పాడు. సో గొర్రెలు ఎవరంటే, ఇవన్నీ కూడా చూసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిన వాళ్ళు. మేకలు ఎవరంటే చూసి కూడా చూడకుండా ఉండిపోయిన వాళ్ళు. So we are answerable to the Lord one day about all of the things that we do not do. So there is a punishment for this in the Bible. There is a distinction between goat and sheep. Sheep are the ones who've responded to when in instances like these, and goats are the ones who haven't. ఇక్కడ మనం చూస్తున్నాము, మన దేవుడు మన రిసోర్స్ ఇవ్వడం ఒక బ్లెస్సింగ్ అంటే అడుగుతాం మనం, ప్రభు నాకు డబ్బులు కావాలి, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి అడుగుతానంటాం. బట్ థింగ్ ఏంటంటే, దాన్ని తీసుకున్న తర్వాత, రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎట్ట వాడుతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. So if the Lord granting us a blessing is one thing, then we are also accountable for how we use that resource. అది చాలా ముఖ్యం. థింగ్ ఏంటంటే, మనం దేవుడికి జవాబు చెప్పాలా అని మైండ్లో ఉంటే మాత్రం మనం ఎక్కువ అడగం దేవుడి దగ్గర. If we have it in our minds that we are accountable to the Lord, that we must answer Him in there, then we will not be asking a lot. దేవుడు ఇస్తా ఉంటే మనం తీసుకుంటా ఉంటాం, బాగానే ఉంది, 1 ఇల్లు కొనుక్కుంటాం బాగుంది, 2 వేలు కొనుక్కుంటాం బాగుంది, 3 వేలు కొనుక్కో అంటే దానికి అంతు లేదు, దానికి కొంటానే ఉంటాం. ఇంకా రిటైర్మెంట్ వచ్చి డబ్బులు వస్తా అంటే కొంటానే ఉంటాం. ఇంకా so if there is no accountability, then we'll be taking from the Lord. We'll be buying as much as we want. We might go for house 1, house 2, house 3, and till retirement, as long as we get money, we might keep purchasing. దేవుడు మనకి ఇచ్చేది ఎందుకంటే, నువ్వు ఇండ్ల మీద కొనుక్కొని
లైఫ్ ఎంజాయ్ చేసుకో, దానికోసం ఇస్తున్నాడు దేవుడు. Is God giving us the things that He is giving so that you can enjoy your life and then enjoy your life and have a luxurious life? దేవుడు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే దాంట్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దాన్ని వాడుకొని మనం దేవుడిని ఇంకా ప్లీజ్ చేసి ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ పొందుకోవడము. ఇంకొక విషయం ఏంటంటే దాన్ని మనం స్వార్థపరంగా వాడుకొని మిస్యూజ్ చేస్తే కనుక దాని ద్వారా మనకి పనిష్మెంట్ రావడం. So there are 2 things when the Lord grants us blessings. One is to please the Lord even more through the blessing, through the resources that He has granted onto you and gain even more. Or another is to misuse the resources that He has given to you and to receive punishment after. బైబిల్ ఏముందంటే మోక్షంలో సంపద కలిగి ఉండడం అన్న కాన్సెప్ట్ ఉంది. So in the Bible there is a concept of having wealth in eternity. అంటే ఏంటంటే మనం భూమిలో వెల్త్ కలిగి ఉండడం అనేది ఒక విషయం మన కళ్ళ ముందు కనబడుతుంటుంది, కానీ హెవెన్లో కూడా వెల్త్ కలిగి ఉండడం అన్న కాన్సెప్ట్ ఉంది. There is a concept that that we will have wealth in heaven as well. We might see the wealth on the earth. సో దాంట్లో రకరకాల బైబిల్ చాలా డిఫరెంట్ విషయాలు దాంట్లో చెప్పబడింది అనమాట. దాంట్లో ఒక విషయం ఏంటంటే మనము మన ఆస్తిని వేరే వాళ్ళకి షేర్ చేసే వల్ల మనకు పరలోకంలో వెల్త్ కలిగి ఉంటుంది. So when we share the wealth in this world with others, then we will have that wealth in heaven. సో సీక్రెట్ దీంట్లో దాగి ఉన్న మర్మం ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనము ఇతరులకు ఇచ్చిన వల్ల మనం నష్టపోయేది ఏం లేదు. అవన్నీ కూడా భద్రంగా ఎక్కడికి వెళ్తాయి? హెవెన్కి వెళ్తాయి. So whatever we give away in this earth will not be losing out on anything, because all of those rewards will be taken up in heaven. అయితే ఒకవేళ కానీ మనం ఆ విధంగా దాన్ని మనము రైట్గా అంటే సరైన విధంగా దాన్ని వాడకపోతే వీఆర్ అకౌంటబుల్. If we do not use the resources in the right manner, then we are accountable for them. సో ఇది వెల్త్ గురించి. So this is about the wealth. ఇంకొక విషయం ఏంటంటే టైం. ఇంత మనం చూసుకున్నాం కదా, టైం కూడా దేవుడికి మనకి ఇచ్చిన అవకాశాలు అనమాట. ఈ టైం అంతా మనం వేస్ట్ చేసుకుంటా ఉండి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను సేవ చేస్తాను ప్రభువా నిలబడి ఆ టైంలో ఇంకేం చెప్పాలా, దేవుడు నిలబడినప్పుడు దేవుడు ఇంత టైం ఇచ్చా నీకు, నువ్వు ఎన్ని ఆత్మలు నా కోసం రక్షించాలని నడిపించావు అన్నప్పుడు ఏం చెప్తాం మనం? So despite of all the time that the Lord has given to you, then if we say to the Lord, Lord, we'll serve you when we become old, then when the Lord asks you, what have you done with the time that has been given to you, what will you answer? ఎంతమందికి సువార్త చెప్పావు? ఇంత టైం ఇచ్చా నీకు. I've given you so much time. How many have you said the gospel to? If the Lord asks, what will you say? నీ చుట్టూ నశించిపోయిన ఆత్మలు ఉన్నాయి. చాలా మందికి దేవుడు నీకు తెలియదు, చాలా మందికి యేసు ప్రభువుని తెలియదు. యేసు ప్రభు నీకు చనిపోయాడు తిరిగి లేచాడని తెలియదు వాళ్ళకి. నీ పాపాలు యేసు ప్రభు క్షమిస్తాన విషయం వాళ్ళకి తెలియదు. నీ చుట్టూ ఉన్నాయి మనుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీకు టైం కూడా ఇచ్చాను, చెప్పడానికి అవకాశాలు ఇచ్చాను, కానీ బట్ నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అడిగినప్పుడు ఏం చెప్తాం మనం? So there are a lot of souls that are perishing around you, that they do not know that the Lord has died for them, that they do not know that He can forgive them of their sins, and you've not taken the time to tell the gospel to them. If the Lord asks you as to what you've done with the time that He's given to you, what will you answer? ఇప్పుడు దేవుడు మనకి వేరే వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చాడా లేడా? So has the Lord given us the opportunity to speak about Lord Jesus Christ to others or not? టైం అంటే అదనమాట. So that is time. మనం మన చర్చిలో వన్స్ ఇన్ మంత్ అనుకున్నాం గాస్పుల్ అవుట్ రీచ్. So we've decided that in our church that we will be going out once in a month for gospel outreach. నేను చెప్తుంటే అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. వన్స్ ఇన్ మంత్ అది. So what I'm saying is that we must all take part in it. That is once in a month. అయితే మనం ఇక్కడ చూస్తే రోజు చేయాలి మనం. We must also be doing it regularly as well. ఎందుకంటే దేవుడు మనకి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. So we must be making right use of the time that the Lord has granted unto us. ఎంత వీలైతే చేయాలి, ఎంత వీలైతే అంత సద్వినియోగం చేసుకోవాలి. So we must be making right use of it as much as possible. ఎంతమందికి సువార్త చెప్పగలిగితే అంతమంది సువార్త చెప్పాలా. So we must spread the gospel out as much as possible to how many other people possible. ఎంతమందికి మనం ట్రాక్స్ ఇవ్వగలిగితే ట్రాక్స్ ఇస్తాం. So to how many ever we can give the tracts out, we will give the tracts out. ఎంతమంది కోసం మనం రక్షణ కోసం ప్రేయర్ చేయాలా, మనం టైం ఇచ్చాడు కాబట్టి. So we must pray for the salvation because we've been given the time.
ఎందుకంటే ఇవన్నీ రిసోర్సెస్ అన్నమాట, దేవుడు ఇచ్చిన రిసోర్స్ మనం రైట్గా సరైన విధంగా దాన్ని వాడుకోవాలా. So because these are all resources that the Lord has given to us and we must use them in the right manner. ఇంకొక రిసోర్స్ ఏంటంటే టాలెంట్స్. So another resource is talents. గుర్తుపెట్టుకోండి, టైం, ట్రెజర్, టాలెంట్స్. టీ. So there are three things: time, treasure and talent. టాలెంట్స్ అంటే దేవుడు మనకు చాలా టాలెంట్స్ ఇచ్చాడు. మనకి అందరికి ఒక్కొక్కరికి టాలెంట్స్ లేని మనుషులు ఎవరు లేరు ఈ లోకంలో. So there is nobody in this world who does not have talent. ఏదో టాలెంట్ ఉంటూనే ఉంటుంది. They will have one talent or the other. ఒకటి కాదు, ఇంకా 2-3 ఉంటాయి నాకు తెలిసి, ఇంకెక్కువగా ఉంటుంది. Everybody will have multiple talents in them. అవన్నీ కూడా మనం అంటే వాడుకోవాలి, మనం వాడాలా. We must make use of the talents that are given unto us. ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని చూసి మనం వాళ్ళ చేయాలనుకోకూడదు. ఇప్పుడు ఒకవేళ మంచి పాటలు పాడాలనుకోండి, మనకు పాటలు రాకపోయినా మైక్ తీసుకుని పాడతాను చెప్పకూడదు. So we mustn't be looking at other people and then saying that since they're doing so well, we will also do like them. If somebody is singing nicely, we mustn't just go simply and be like, just because they are singing, I will also sing. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ అది వాళ్ళు వాడుకుంటారు. మనకి ఇచ్చిన టాలెంట్ ఇంకొకటి ఉంటుంది. So I'm just saying that as an example. That is the talent that has been given to them. You will also be given another talent. రకరకాల టాలెంట్స్ ఉంటాయి మనం చర్చిలో వాడగలిగిన, అంటే దేవుడి కోసం వాడగలిగిన టాలెంట్స్ చాలా ఉన్నాయి. There are a lot of talents that you can use for the Lord in the church and else, in the church. ఇంకా కొన్ని టాలెంట్స్ చెప్పండి చూద్దాం, సింగింగ్ కాకుండా. So can anybody name the talents that they have apart from singing? లైవ్ టెలికాస్ట్ ప్రేమ్ వాడుకుంటున్నాడు మంచిగా. అరేంజ్మెంట్స్ ఓకే, అంత అందరికీ చేయగలరు కదా. అందరికి టైం ఉంది, మనసులో ఏముండాలా, విలింగ్నెస్ ఉండాలి, చేయాలి, పని చేయాలంటే వచ్చి పని చేస్తున్నారు మంచిగా. మన యూత్ అంతా మంచిగా పని చేస్తున్నారు. తర్వాత క్లీనింగ్, అదే పని చేయడం మొత్తం, ప్రేయర్ చేయడం, తర్వాత గాస్పెల్ రీచ్. టాలెంట్స్ గురించి చెప్తాను. టాలెంట్స్ మ్యూజిక్ ప్లే చేయడము, తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, తర్వాత కుకింగ్, అవును కుకింగ్ కూడా. తర్వాత ఈవెన్ మన క్రిస్మస్ టైం వచ్చే మంచిగా స్కిట్స్ వేయచ్చు మనం, అవలు చేయడం. కొంతమంది మంచిగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు, మేనేజ్ చేస్తాం. కొంతమంది ఆర్గనైజ్ చేస్తారు థింగ్స్ నీట్గా. ఇవన్నీ టాలెంట్సే. కొంతమంది మంచిగా మాట్లాడగలరు అనమాట. కొంతమంది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, ట్రాన్స్లేషన్. ఇట్లా మనసు ఉంటే ఏముంటుంది, మార్గం ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. So there are a lot of talents that are there around. You can organize things, you can set up things, you can work for the Lord, you can play instruments, you can translate, you can do a lot of things. If you have the heart for it, there will be a way for it. Where there is a will, there is a way అంటారు కదా. సో థింగ్ ఏంటంటే మన మనసులో దేవునికి ఏమైనా చేయాలా అని ఒక జీల్ ఉంటే చాలు. So if we have the zeal in our hearts that we must be doing something for the Lord, ఏమైనా చేయాలా, రోజు ఏమైనా చేయాలా, దేవుడి కోసం ఏమైనా చేయాలి, రోజు ఏమైనా చేయాలా. So if we have the zeal that we must do something for the Lord every day, అప్పుడు ఆటోమేటిక్గా మనం వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాం మనకి ఇచ్చిన టాలెంట్స్ని. in that manner automatically we will be making right use of the talents that are given to us. అదే దేవుడు టాలెంట్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని వాడకుండా అట్లా ఉండిపోతే దేవుడు దానికి జవాబు చెప్పాలి మనం. So if we do not use the talents that the Lord has given to us, then we must be accountable and answer to the Lord as to what we've done with the talents that He's given to us. ఇక్కడ చూడండి, ఇక్కడ మాథ్యూలో చిన్న ఉపమానం ఉంది కదా, 25th చాప్టర్, అది సేమ్ చాప్టరే. Let us turn back to the same chapter. టాలెంట్ స్టోరీ ఉంటుంది. Matthew chapter 25, the same chapter about talents. దాని కిందనే ఉంటుంది, ఇంతకుముందు చదివిన అదే ప్యాసేజ్ కింద ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ 14 నుంచి ఉంటుంది అనమాట. పెద్దది ఇది. ఇక్కడ ఎంతమంది చూస్తున్నాం. A man traveling for a far country who called his own servants and delivered his goods to them. And to one he gave 5 talents, to another 2, and to another 1, to each according to his own ability. And immediately he went on a journey. Then he who had received 5 talents went and traded with them and made another 5 talents. And likewise, he who had received 2 gained 2 more also. But he who had received 1 went and dug in the ground and hid his Lord's money. After a long time, the Lord of those servants came and settled accounts with them. సో ఇక్కడ అందరూ తెలిసిన విషయమే కదా. ఇక్కడ ముగ్గురిని చూస్తున్నా, ముగ్గురు పనివారు దేవుడి కూడా 5 talents ఇచ్చాడంట. ఇంకొకరికి ఎన్ని,
రెండు ఇంకొకటికి ఒకటి. So this is a parable that we all know of. We can see that the Lord has given to 3 slaves talents. To one he has given 5, to another he has given 2, and another he has given 1. అయితే థింగ్ ఏంటంటే ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దీన్ని పట్టుకుని మీరు దీన్ని పెట్టి మీరు వ్యాపారం చేయండి అని చెప్పేసి ఆయన తిరిగి వచ్చినప్పుడు వాటి గురించి లెక్క అడుగుతున్నాడు వాళ్ళని. So when he gave them, he asked them to do business with them, to use those talents that have been given to them. And when he came back, he is asking them for the accounts. So he who had received 5 talents came and brought 5 other talents, saying, Lord, you delivered to me 5 talents. Look, I have gained 5 more talents besides them. His Lord said to him, well done, good and faithful servant. You were faithful over 5 things. I will make you ruler over many things. Enter into the joy of your Lord. He also who had received 2 talents came and said, Lord, you delivered to me 2 talents. Look, I have gained 2 more talents besides them. His Lord said to him, well done, good and faithful servant. You have been faithful over a few things. I will make you a ruler over many things. Enter into the joy of your Lord. Then he who had received the 1 talent came and said, Lord, I knew you to be a hard man, reaping where you have not sown, and gathering where you have not scattered seed. And I was afraid and went and hid your talent in the ground. Look, there you have what is yours. But his Lord answered and said to him, you wicked and lazy servant, you knew that I reap where I have not sown, and gather where I have not scattered seed. So you ought to have deposited my money with the bankers, and at my coming I would have received back my own with interest. ఇక్కడ మనం చూస్తున్నాము 5 తీసుకున్న వాళ్ళు దాన్ని బట్టి బిజినెస్ చేసి మల్టిప్లై చేసి వాళ్ళు వచ్చినప్పుడు మాస్టర్ వచ్చినప్పుడు తిరిగి ఇస్తున్నారు, ఆయనకి ఇస్తున్నారు. 2 టాలెంట్ తీసుకున్నాడు అదేలాగా దాన్ని మల్టిప్లై చేసేవాడు ఇంకా డబుల్ చేసి ఇంకా 2 సంపాదించి తిరిగి ఆయనకి ఇస్తున్నాడు. We can see here that the slave who was given 5 talents, he went around, traded with the 5, and then gained 5 more. And the same was the case with the one who was given 2 talents as well. అయితే ఒకటి తీసుకుని ఏం చేశాడంట, దాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టేశాడంట, మట్లో పూడ్చిపెట్టి ఆయన వచ్చినప్పుడు నువ్వు ఇట్లా విత్తని చోట కొయ్యబడని తెలుసు నాకు, కాబట్టి నీకు భయపడిపోయాను, నీ టాలెంట్ నీకు ఇచ్చేస్తాను, తిరిగి ఇచ్చేస్తున్నాడు. So the slave who was given the 1 talent went around and buried it and kept it safe, and then returned it back to the master, saying that this is the talent that you have given to me. Therefore take the talent from him and give it to him who has 10 talents. For to everyone who has more will be given, and he will have abundance. But from him who does not have, even what he has will be taken away. And cast the unprofitable servant into the outer darkness. There will be weeping and gnashing of teeth. ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరిగిందంటే, ఒకటి తీసుకున్నవాడు తిరిగి ఒకటే ఇచ్చాడు కాబట్టి ఆ ఒకటి వల్ల వాడికి ఏం లాభం లేదు. మాస్టర్ ఏం చేశాడంటే 5 ఇచ్చినప్పుడు తను డబుల్ చేశాడు, 2 ఇచ్చినప్పుడు ఆయన కూడా డబుల్ చేశాడు, ఈడేమంటే ఉన్నట్టు చేశాడు, అన్న లాభం. కాబట్టి ఆ ఫస్ట్ ఇద్దరికి దేవుడు ఒక పేరు పెట్టాడు అనమాట. ఫస్ట్ ఇద్దరికి ఏం పేరు పెట్టాడంటే, ఏం చెప్పాడు దేవుడు, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఈ లాస్ట్ వాడికి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఒక్కడ ఉన్నవాడికి రాజు ఏం చెప్పాడంటే, అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అండ్ క్యాస్ట్ ద అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ ఇన్ టు ది అవుటర్ డార్క్నెస్. సో నిష్ప్రయోజకుడు అన్నమాట, ప్రయోజనం లేని పనివాడని చెప్పి వాడి పేరు. థింగ్ ఏంటంటే, దేవుడు వచ్చినప్పుడు మనకిచ్చిన రిసోర్సెస్ని మనము సరైన విధంగా వాడకపోతే దేవుడికి మనం జవాబు చెప్పాలా? జవాబు చెప్పలేకపోతే, దాన్ని మనం జస్టిఫై చేయలేకపోతే మన దేవుడి పేరేంటి? అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అని చెప్పి అందరూ పనిష్మెంట్ ఉంది ఇక్కడ. So we can see here that the slaves who multiplied the talents that they had with them were named, they were called something by the master. They were called good, well done, good and faithful slave. For the one who kept the talent intact and buried it was called worthless slave, and he was thrown into the outer darkness. In that place there will be weeping and gnashing of teeth.
కాబట్టి మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు చూసిన విషయం ఏంటంటే, టైం ఒకటే కాదు కానీ టైం కానీ టాలెంట్స్ కానీ ట్రెషర్ అని కానీ ఏదైనా కానీ నేను మీకు ఈజీ గుర్తుండడం కోసం చెప్పాను. టీటీ అని చెప్పాను అనమాట, 3 చెప్పాను టీటీ అని. థింగ్ ఏంటంటే, మనకు దేవుడు ఏ రిసోర్స్ ఇచ్చినా కూడా దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేయాలి. So, from what we've spoken before, whatever the Lord has given to us, any resource that He has given to us, we are answerable to Him. I am saying it TTT so that you will remember it properly: time, treasure, and talent. ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం, ఎఫిషియన్స్లో మనం చూస్తున్నాము, therefore do not be unwise but understand what the will of the Lord is. We can see in Ephesians that therefore do not be unwise and అంతకుముందు వచ్చినాను, see then that you walk circumspectly, not as fools but as wise, redeeming the time because the days are evil. The days are evil అంటే ఏంటంటే, మనం ఉన్న డేస్ అన్ని ఇప్పుడు ఈవిలే, అవునా కదా? ఎందుకంటే మన చుట్టూ మన టైంని వేస్ట్ చేయడానికి, దేవుడిని రిజర్వ్ వేస్ట్ చేయడానికి బోల్డెన్ థింగ్స్ మన చుట్టూ ఉన్నాయన్నమాట. So we can see here it says that the days are evil. The days are evil always because there are a lot of things that are around us to waste the time that the Lord has given to us. టైం మనం వేస్ట్ చేస్తాయి, మన చుట్టూ మన రిసోర్స్ని వేస్ట్ చేసే విషయాలు, మనకున్న దేవుడిచ్చిన అన్నిని కూడా మనం వాటిని మర్చిపోయి వాటిలో చిక్కుకుపోయి మనము వీటన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. దేవుడిచ్చిన టైం కానీ ట్రెషర్ కానీ టాలెంట్స్ కానీ వేస్ట్ చేస్తూ ఉంటాం. Forgetting and then trapped by these things that are around us, we will be wasting the resources that the Lord has given to us. కాబట్టి మనం జాగ్రత్తగా విషయం ఏంటంటే, దేవుడు రాకడ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి, ఎప్పుడైనా ఉండొచ్చు కాబట్టి, మనం దేవుడు రావడానికి ఎనీ టైం వస్తాడన్న ఒక మైండ్ సెట్ తోటి వేచి ఉండాలి. So because the Lord's coming can happen at any time, and because He can come in at any time, we must be of the attitude that He is going to come at any time, and be careful. సిద్ధపాటు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకి ఈ లోకంలో చిన్న చిన్న బెనిఫిట్స్ కోసము మనం పాకులాడితే, దాన్ని వెంబడి పరిగిస్తూ ఉంటే, సడన్గా రాకడ వచ్చినప్పుడు చాలా పెద్ద అల్టిమేట్ బ్లెస్సింగ్ని పోగొట్టుకుంటాం. To be ready is extremely important. If we go behind small benefits in the world and forget our calling, then it will be a very big problem when the Lord actually comes. దేవుడు ఇచ్చిన అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు. దేవుడు మనకు రోజు ఇస్తున్నాడు అవకాశాలు. The Lord is granting us a lot of opportunities daily. ఒకవేళ రక్షణ లేకపోతే దేవుడు చెప్తున్నాడు, రోజు ఒక జీవితంలో మనకి ఒక రోజు ఇచ్చి దేవుడు మన కోసం వెయిట్ చేస్తాం, రక్షించబడాలని. If you've not been saved, the Lord is giving you another day in your lives and asking you to come to Him and to be saved. ఎందుకంటే దేవుడు తెలుసు, ఒకవేళ రక్షణ లేకుండా చనిపోతే మనం నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. Because God knows that if you die without having been saved, you will end up in hell. దేవుడు మనకి అన్ని సిద్ధపరిచి, నీ కోసం అన్నీ చేసి పెట్టాను బిడ్డ, నువ్వు చేసిన పాపాలకి నేను శిక్ష అనుభవించాను, నువ్వు చేసిన తప్పులకి అక్రమాలకి అతిక్రమాలన్నిటికీ కూడా నేను వెల చెల్లించాను, కాబట్టి నువ్వేం చేయక్కర్లేదు, నీ వైపున నువ్వేం కష్టపడక్కర్లే, మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి మారు మనసు పొంది, లేకపోతే పశ్చాత్తాపడి నీ పాపాలకి క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను, నేను శుభ్రం చేస్తాను. The Lord has made everything ready for us. He has died for us on the cross for our sins, and He is inviting us that if you come to Him and confess your sins, you will be saved. అంత గొప్ప భాగ్యాన్ని ఉచితంగా నీకు ఇస్తున్నాను, అది కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నేను ఎవరు కాపాడలేరు. I am giving such a great blessing to you, and if you cannot make use of that blessing, then nobody can save you. కాబట్టి రోజు మనకు దేవుడు అవకాశం ఇచ్చి మన వైపు ఎదురు చూస్తున్నాడు అనమాట. బైబిల్ ఒకటి ఉంటుంది కదా, మన హృదయాన్ని నాక్ చేస్తున్నాడు యేసుప్రభు అంట, మమ్మ ఉంటుంది రెవల్యూషన్స్ ఉంటుంది కదా, మన తలుపు ద్వారం ముందు నిలబడి దేవుడు తలుపు తడుతూ ఉంటా అంట. మనం ఎవరైతే ప్రభువుని స్వీకరిస్తారో వాళ్ళ లోపలికి చేస్తాడు దేవుడు. So the Lord has given such a great opportunity to all of us, and He is waiting for us. You can see in Revelation that He is waiting for us outside the door and knocking, waiting for us to open the door for Him. ఒకవేళ మన రక్షణ ఉంటే కనుక మనం చేయాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడ్డాం కానీ దేవుడు ఇప్పుడు వస్తే ఎత్తబడడానికి నేను సిద్ధంగా ఉన్నానా. If we have already been saved, then we must think of, are we ready to be taken away if the Lord comes right now? ఇంకా నాలో సరి చేసుకునే విషయాలు ఏమైనా బాకీ ఉన్నాయా? Are there any other things that we have to settle in our lives?
ఇంకా లేకపోతే దేవుడు ఆజ్ఞకి లోబడుతున్నాను, లేకపోతే లోబడకుండా చాలా విషయాలు నేను పక్కన పెట్టేసి నేను రక్షించబడ్డాను కాబట్టి ఓకేలు అనుకుంటున్నాను. Are we bowing down to our Lord's commandments, and or are we keeping certain things away and then thinking that we'll do it later? రక్షించబడ్డాం అనే విషయాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం చాలాసార్లు. The fact that we've been saved is something that we take granted a lot of times. అయితే దేవుడు లెక్క అడిగినప్పుడు లెక్క చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Are we ready to answer when the Lord asks for an account? నీకు ఇన్ని ఇచ్చాను బిడ్డ, నువ్వు అన్నీ ఎట్లా వాడావు, వాటిని టైం చాలా ఇచ్చాను నీకు, టైంలో ఏం చేసావు, నా కొరకు ఎంత స్పెండ్ చేసావు, లేకపోతే నా కొరకు ఎంతమంది స్వార్థ చెప్పావు, లేకపోతే నా కొరకు ఎంత టైం నా కొరకు స్పెండ్ చేసావు, నా పనులు స్పెండ్ చేసావు, నా పరిచయలో స్పెండ్ చేసావు, లేకపోతే నా సన్నిధిలో స్పెండ్ చేసావు. ఇవన్నీ అడిగినప్పుడు దానికి మనం జవాబు చెప్పగలిగి ఉన్నాము. When the Lord asks you, child, I've given you so much time, I've given you so much time, so much resource, what have you done, how much have you gone out for gospel, how much have you used that time in prayer, what have you done with that time? When he asks you, are you ready to answer? నీకు చాలా ట్రెషర్ ఇచ్చాను, చాలా డబ్బులు ఇచ్చాను, చాలా ఇన్కమ్ ఇచ్చాను, మంచి శాలరీ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, బాగానే ఉంది, బట్ నువ్వు దాన్ని ఎట్ట వాడుతున్నావు, అది ఓకేనా అంటే నా ముందు నువ్వు దానికి జవాబు చెప్పగలవా? ఆర్ యూ గోయింగ్ టు జస్టిఫై? So I've given, the Lord might say, I've given you a lot of treasure, I've given you good income, I've given you a good job. When I ask you for a account of what you've done with the money that has been given to you, will you be able to say to the Lord, will you be able to justify your resources in front of the Lord? నీ చుట్టూ చాలా పీపుల్ నీడ్లో ఉన్నారు, నీకు తెలిసిన విషయాలు చాలా మంది ఉన్నాయి, మన చుట్టూ కదా చాలా విషయాలు ఉన్నాయి, మన చుట్టూ పేదరికలో చాలా మంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది పేదరికలు, ఇండియాలో చాలా మంది పేదరికలు ఉన్నారు, చాలా మందికి అవసరాలు ఉన్నాయి, చాలా పాస్టర్స్కి అవసరం ఉన్నాయి, చాలా మందికి ఎన్నో హోమ్స్ అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నో మంది చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, ఎంతోమందికి ఎన్నో అవసరాలు లోకమంతా. ఇంకా ఆఫ్రికన్ కంట్రీ తీసుకుంటే బోల్డర్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మనకి ఏమైనా చేయాలనుకుంటే దానికి అవకాశాలు లేని పరిస్థితి లేనే లేదు, బోల్డర్ అవకాశాలు ఎప్పుడు పడినా ఉన్నాయి మన చుట్టూ. So there are a lot of people around us that are in need. There are a lot of people who are in poverty in this country, in India, in Africa. There are a lot of places where you can do something if you wanted to do something. కాబట్టి మనం నాకు అవకాశం లేదు అని చెప్పడానికి ఛాన్సే లేదు. అనుకున్నప్పుడు అంతా మనం చేసే అన్ని బోల్డ్ అనే అవకాశం మన చుట్టూ దేవుడు పెట్టినాడు. కాబట్టి మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి దాన్ని. మన ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుడు ఇచ్చిన పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ అది చేస్తే చాలా పెద్ద బ్లెస్సింగ్స్ మనకి. So there is no way we can say that there are no opportunities around us, because the Lord has given a lot of opportunities around us to do if we want to do. కాబట్టి మనం అందరం మనం పరీక్షించుకుందాం. ఈ సమయాన్ని ప్రభు వల్ల మనం పాలుపరుచుకోబోతున్నాము. ఒకవేళ ఇప్పటి నుంచి నాయన ఇన్ని రోజులు నేను ఇవన్నీ చేయలేకపోయాను, క్షమించండి అంటే దేవుడు మెర్సిఫుల్ గాడ్. మార్నింగ్ చూసుకున్నాం కదా, గాడ్ ఈజ్ మెర్సిఫుల్. ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడిగినప్పుడు, మనస్ఫూర్తి అడిగినప్పుడు వాళ్ళని క్షమించే దేవుడు, క్షమిస్తాడు దేవుడు. మనం క్షమాపణ అడుగుదాం మనస్ఫూర్తిగా. నాయన ఇంక మీద నేను జాగ్రత్తగా ఉంటాను, ఇంక మీద నాకు సిన్సియర్గా ఉండడానికి సహాయం చేయండి, మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేయడానికి నడిపించండి, సహాయం చేయండి. మీరు ఇచ్చిన ట్రెషర్ని వాడుకోవడానికి సహాయం చేయండి, టాలెంట్స్ని వాడుకోవడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన రిసోర్స్ అన్ని కూడా మీకు ఇష్టమైన వాటికి నాకు సహాయం చేయండి. మనం సరిచేసి మనం హృదయాన్ని పరీక్షించుకుందాం. As we take part in the Lord's table, let us test ourselves if we have been doing that so far, and if we have not, let us come to Him and ask for forgiveness. As we've seen before, He is a forgiving God, and let us ask for His grace and mercy in making sure that we make right use of the time that is granted to us, the resources that are granted to us, and the treasure that is granted to us. మనమందరం బుద్ధి గల కనికల వలె జాగ్రత్త కలిగి ఉండి, ముందుగానే మనం సిద్ధపడి కలిగి ఉండి, ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా దేవుడితో ఎత్తపడడానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. As prudent virgins, let us be careful with the time that is given to us, and be ready for the Lord's coming whenever He does, so that we can be lifted up when He comes here. ఇంతతో ముగిస్తున్నాను. ఇంకొక వచ్చిన యాక్చువల్లీ 17th verse అది టైంలో చెప్పడానికి, అది ఇంకొక మెసేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. So there is another verse here which I do not have the time to speak on much, the 17th verse. To be honest, that will be another message altogether. సో కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనం పరీక్షించుకొని మనం జాగ్రత్తగా మనం దేవుడిచ్చిన వనరుల్ని సద్వినియోగం చేసుకుని దేవుని బిడ్డలుగా దేవుడు ఇచ్చినప్పుడు ఎత్తపడడానికి మనం సిద్ధపడగలిగి ఉందాం. దేవుని మనకు సహాయం చేయను గాక, దేవుని వాక్యాన్ని దీవించును గాక. So let us test ourselves in the light of the word that has been spoken to us, and as children of God, let us take part in the Lord's table.